అంటే ఎవరైనా కానీ అంటే మ్యాచ్లో యూజువల్గా ఒక్క రన్తో తేడాతో గెలిచాము అంటే ఆ మజా వేరుంటుంది. మీరు 2 ఓట్లతో గెలిచారు. 1 ఓటే అండి. ఒక్క ఓటేనా సార్? ఎస్, ఒక్క ఓటుతోటే గెలిచాను నేను. అయితే ఆ ఒక్క ఓటు మీ జీవితాన్ని మార్చేసింది, హెచ్సిఏ ప్రెసిడెంట్ని చేసింది. అవును. ఆ టైంలో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇండియా పాకిస్తాన్ లాస్ట్ బాల్ లాస్ట్ 6తో కొట్టి గెలిస్తే ఎలా ఉంటుందో, ఇండియా మొత్తం ఎట్లా పండుగ చేసుకుంటో అందరు ఆనందం నేను ఒక్కనే ఎంజాయ్ చేసిన. నిజంగా కూడా హెచ్సిఏకి ప్రెసిడెంట్ కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న టైంలో ఎలక్షన్స్ రావడం, ఎల్ నాగేశ్వరరావు కమిటీ కొత్త అడ్మినిస్ట్రేటర్ వచ్చి ఆ తర్వాత ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం, నేను కూడా దాంతో వర్క్ చేసుకుంటూ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడం, క్లోజ్ గ్రూప్తో అందరితో వర్క్ చేసి కష్టపడి ఒక్కోటితో గెలిచి రావడం నిజంగా కూడా అది నా లైఫ్ టైంలో ఎప్పుడు మర్చిపోలేని డే అది. ఓకే. 20th అక్టోబర్. అంతేకాకుండా మీ అందరికి కూడా చాలామందికి నేను ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తుంటాను, నా లక్కీ నెంబర్ 63. నా కార్ నెంబర్ కానీ నా ఇంటి నెంబర్ కానీ అన్ని నెంబర్లు 63. నాకు పడ్డ ఓట్లు కూడా 63 ఆ రోజు. 63 ఓట్లతో గెలిచాను. దేవుడు నా లక్కీ నెంబర్తో పాటు నాకు ఓట్లు వేయించి గెలిపించాడని అనుకుంటున్నాను.